ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఖిల భారత విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. ఢిల్లీ ఘటనను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు పాసెం వెంకటేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం వారిపై పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ శుక్రవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. బంద్కు అందరూ మద్దతు తెలిపి సహకరించాలని ఆయన కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ, దేశ భవిష్యత్ అయిన విద్యార్థులను అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. నీట్ పరీక్షలలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో పారదర్శకమైన జాతీయ పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బండారు యశ్వంత్ రఘువీర్, మద్దినేని కిరణ్, తెనాలి నియోజకవర్గ నాయకులు ఆదిన కోట్లు, గండికోట రవికుమార్, సిహెచ్ జైపాల్, వేమూరి తనీష్, కె ఆకాష్, ఫిలిప్, సూరిబాబు, ప్రవీణ్, వంశీ, చోటు, కౌశిక్ తదితరులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో మరి విద్యార్థులందరూ ఏకమై ఏకతాటిగా మరి ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి ఎవరైతే బాధ్యత వహిస్తారో కేంద్ర మంత్రి, దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి మరి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర నిరసన ర్యాలీలు చేస్తా ఉన్నారు. మరి అప్పటికీ స్పందన లేకపోతే ఈ పార్లమెంట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరూ ఒక్కసారిగా పార్లమెంట్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలని ఉపయోగించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయం మీద మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ ఒక్కసారిగా మరి వారి యొక్క స్వేచ్ఛని కోల్పోతారనే ఒక భయంతో మరి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో పాల్గొన్నారు. మరి దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద నిరంతరం ఫైట్ చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కలిపి మరి ఈ జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరిగిందో దానికి నిరసనగా జూలై 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అనే డిమాండ్తో, అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్కి బలైపోయారో ఒక 20 మంది విద్యార్థులు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్తో మరి విద్యార్థి సంఘాలన్నీ కలిపి రేపు మరి విద్యాసంస్థల బంద్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలన్నీ కలిపి చేస్తున్నటువంటి ఈ బంద్కి విద్యార్థులు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్ అందరూ కలిసి మరి మద్దతు తెలిపి బంద్ని జయప్రదం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి యువకులు ఎవరైతే దీనికి సంబంధించిన అందరూ ఉంటారో వాళ్ళు కూడా విద్యార్థి సంఘాలకు మద్దతు పలికి రేపు జరిగేటటువంటి విద్యాసంస్థల బంద్లో పూర్తి స్థాయిలో పాల్గొని అన్ని విద్యాసంస్థలు మరి స్వచ్ఛందంగా ఇప్పటికే చాలామంది బంద్ని ప్రకటించారు. అయినా కూడా ఏఐఎస్ఎఫ్ ముందుండి ఎవరైతే కళాశాలలు నిర్వహిస్తారో వాళ్ళని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలన్నిటికీ తిరిగి బంద్ని చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. దేశంలో నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ రాసి వాళ్ళ పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే చదువుకొని మరి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని ఇబ్బంది పడతా నీట్ పేపర్ రాశారో దాని యొక్క నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యలు పాల్పడటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తక్షణమే రాజీనామా చేయాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోగా అక్కడ ధర్నా కానీ నిరసనలు కానీ తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు, అదేవిధంగా స్మోక్ బాంబులు వదలటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 24వ తారీఖున జూలై 24వ తారీఖున దేశవ్యాప్త బంద్కి పిలుపునియడం జరిగింది. అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకొని దీనిలో భాగంగా మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న అందరు విద్యార్థులు కలిసి రేపు పొద్దున 8ంటికి మన బస్టాండ్ దగ్గర నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీని
నెరవేర్చడం జరుగుతుంది. ఎవరైనా సహకరించని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయో తక్షణమే వెళ్ళి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వాటిని మూపించడం జరిగిద్ది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, మేమేమి మీ ఆస్తుల్లో వాటాలు అడగట్లేదు, మేమేమి మీ కంపెనీల్లో వాటాలు అడగట్లేదు. మేము అడుగుతుంది నాణ్యమైన విద్య, వైద్యం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఈ బంద్కి సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.